రక్షకుడైన క్రీస్తు శుభనామంలో 17వ దినం యొక్క క్రిస్మస్ ధ్యాన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. వీక్షకులందరిని బట్టి ప్రభుకి మహిమపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో బెత్లెహేములో ఆయన నక్షత్రం యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఒక వింతైన తార ఆకాశంలో ప్రకాశించినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులుగా పేరుగాంచిన తూర్పు దేశపు జ్ఞానులు దానిని చూచి ఒక దేవుడు ఈ భూమి మీద శరీరధారిగా జన్మించాడు, యూదులకు రాజు పుట్టాడు అన్నటువంటి ఒక సూచనను వారు గ్రహించి తూర్పు దేశం నుండి ప్రయాణమై పాలస్తీనా దేశంలోనికి యెరూషలేములో ఆ పాలస్తీనా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయిన హేరోదు దగ్గరకు వెళ్ళటం జరిగింది. కనుక జ్ఞానులను బెత్లెహేము నక్షత్రం ఆయన దగ్గరకు నడిపించింది. కనుక ఈ రోజున క్రీస్తు పుట్టుక, క్రీస్తు జన్మించినటువంటి వార్త ప్రపంచములో ఆయన నమ్మిన వారందరికీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని మెండుగా కలుగ చేస్తుంది. కనుక ఈ వార్త విన్నటువంటి నీవు దేవునికి అంగీకరించి ఆయన పుట్టుక వార్త యొక్క సంతోషాన్ని నీవు కూడా పొందాలని తెలియచేస్తూ ఈ లేఖన భాగములను ముగిస్తూ ఉన్నాం. దేవుడు వీక్షకులందరినీ దీవించునుగాక. ఆమేన్.